మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కరువైపోతుంది. మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది. మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా, పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా, కాళ్ళగేసి మా వల్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని. మళ్ళీ రాష్ట్రంలో గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు. పని దొరక్క 5,000 నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీ సంబంధిత పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించే చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన చేయడు.